తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కవిత్వం డిక్షన్. ఈ కవిత్వం డిక్షన్ అన్న పుస్తకములో మరి అనేకమైనటువంటి చాప్టర్ల గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాము. కవిత్వం ఎలా రాయాలి, కవితా నిర్మాణ పద్ధతులు ఏమిటి, ప్రపంచ కవుల కవితా నిర్మాణ పద్ధతుల్లో ఉన్నటువంటి టెక్నిక్స్ ఏమిటి, వాటినే డెవిసెస్ అని అంటారు. మరి ఆ డెవిసెస్ ఎలా ఉన్నాయన్నటువంటివన్నీ ఇంతవరకు చాలా చెప్తూ వచ్చాము. ఇవాళ కవిత్వం అంటే ఏమిటి, శైలిలో ఉన్న మ్యాజిక్కేనా, అంటే మామూలు వాక్యాలకు కవితా వాక్యాలకు ఉన్నటువంటి, అంటే కవితా వాక్యం ఒక స్టైలిష్గా ఉంటుంది, ఆ స్టైల్కు ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటిది ఇవాళ మనం తెలుసుకుందాము ఈ కవిత్వం డిక్షన్ అనేటువంటి ప్రసంగాల పరంపరలో. ముఖ్యంగా మరి ప్రతిసారి మనము ఈ కవిత్వం డిక్షన్ చెప్పుకునే ముందు ఒక మార్మిక నది 300 పేజీలు మరి కవితా సంపుటి మార్మిక నది, ఇది ఒక డిక్షన్ ఓరియంటెడ్ పోయిట్రీ బుక్ అన్నమాట. ఇది నేను రాయడానికి చాలా మరి పరిశోధన చేయాల్సి వచ్చింది. ఈ పుస్తకంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క కవితను మనం చదువుతూ ఉంటాం. ఇవాళ రియలైజేషన్ అనేటువంటి ఒక పోయంతో ప్రారంభిద్దాం. రియలైజేషన్. జీవితం పూల తోటలో ప్రతి క్షణం ఒక పువ్వు రాలుతూనే ఉంటుంది. ఇక్కడ పూలు క్షణాలకు ప్రతీకలు. పూలు తమ కోసమే వికసించవు, మనిషి మాత్రం తన కోసమే జీవిస్తాడు. పుట్టుక మరణాల మధ్య కాలం కాగితంపై ఊపిరి చేస్తున్న సంతకం జీవితం. జీవితం అంటే డెఫినేషన్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ స్టైల్ అంటారు దీన్ని. పుట్టుక మరణాల మధ్య కాలం కాగితంపై ఊపిరి చేస్తున్న సంతకం జీవితం. నువ్వు ఒక ఇల్లు కట్టుకోవడం నీ అవసరానికి సింబల్. ప్రపంచమే నీ ఇల్లు అనుకోవడం నీ ప్రేమకు పరాకాష్ట. మనుషులంతా నీకు పక్షుల గుంపుగా ఎప్పుడు కనిపిస్తారో అప్పుడే నీ హృదయం ఆకాశమంతా విశాలమైపోతుంది. అహం కారు మబ్బులు నీ మనసంతా కమ్ముకున్నా అప్పుడప్పుడు నీలోని త్యాగం మెరుపల్లే మెరవాలి. నీలోని మానవత్వం ఏదో ఒక రోజు కన్నీటి వానగా కురవకపోతే నువ్వు మనిషివి కావని తెలుసుకో. ఇది రియలైజేషన్, అంటే సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్ అని శంకరాచార్యుడు అన్నారు. దాని కాన్సెప్టే ఈ యొక్క పోయంలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్, అందులో ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఒక్క విషయం మాత్రం మీకు తెలియజేస్తాను. మనుషులంతా నీకు పక్షుల గుంపుగా ఎప్పుడు కనిపిస్తారో అప్పుడే నీ హృదయం ఆకాశం అంత విశాలమైపోతుంది అనేది ఒకటి కాన్సెప్ట్, ఇలా కొత్తగా చెప్పడం. రెండవది ఏంటంటే నువ్వు ఒక ఇల్లు కట్టుకోవడం నీ అవసరానికి థాట్ ప్రొవోకింగ్ ఎక్స్ప్రెషన్ అంటారు దీన్ని. నువ్వు ఒక ఇల్లు కట్టుకోవడం నీ అవసరానికి సింబల్. ప్రపంచమే నీ ఇల్లు అనుకోవడం నీ ప్రేమకు పరాకాష్ట అన్నాను. అలా ఒక పొయట్రీలో కొత్త ఎక్స్ప్రెషన్ మనం ఎలా చేయాలి, కొత్త స్టైల్ తీసుకురావడం. అన్ని పోయమ్స్ అన్నీ కూడా ఒకే స్టైల్లోనే ఉండకూడదు అన్నమాట. అందుకే కవిత్వం అంటే శైలిలో ఉన్న మ్యాజిక్ ఏనా అని ఒక చాప్టర్ రాశాను. కాలం మారుతున్న కొద్దీ కవిత్వంలో శైలి మారుతుంటుంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కవిత్వంలో ఎన్నో శైలి విన్యాసాలను చూస్తున్నాం. ఎవరి కవిత బాగుంటుంది, ఎలాంటి కవిత బాగుంటుంది, ఎలాంటి కవితా నిర్మాణం బాగుంటుంది, ఇలాంటి ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం దొరకదు. కానీ శైలిలో రకాలు, వాటిని అనుకరిస్తూ వచ్చిన కవితలు పరిశీలిస్తే యువ కవులకు కవిత్వపు శైలిపై కొంత అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవాళ చాలామంది కవిత్వం రాస్తున్నారే కానీ అందులో పాఠకులను ఆకర్షించే శైలి ఉండటం లేదు. కవితా రూప నిర్మాణంలో శైలికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శైలి అన్న ఆంగ్ల పదానికి తెలుగులో శైలి అనే అర్థాన్ని సమానార్థకంగా వాడుతున్నారు. స్టైల్ అన్నటువంటి ఆంగ్ల పదానికి దీన్నే రీతి అని కూడా లాక్షణికులు అన్నారు. కుంతకుని వక్రోక్తి, ఆనందవర్ధనుని ధ్వని సిద్ధాంతం, క్షేమేంద్రుని ఔచితీ చర్చ, ఇవన్నీ ఆయా కాలాల్లో వచ్చిన కావ్యాల శైలి గురించి పొయిటిక్ డెవిసెస్గా మనం భావించాలి. కాలం మారింది, ప్రపంచ కవితా నిర్మాణాలు మారాయి, కవిత్వపు శైలిలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. నేడు కవిత్వం ఒక్కో శైలిలో ఉంటుంది. వస్తువును బట్టి శైలి మారుతుందా, లేదా శైలిని బట్టి వస్తువు, అంటే వస్తువు మారుతుందంటే వస్తువు మారదు.
కానీ శైలిని బట్టి వస్తువు మెరుస్తుంది అన్నది వేరే విషయం. శైలి ముఖ్యంగా వాక్య నిర్మాణం సింటాక్స్పై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు పట్ల లేక దృశ్యం పట్ల పూర్తి ఆలోచనను కలిగించడానికి పదాల కూర్పు ఎలా ఉండాలో సింటాక్స్ తెలియజేస్తుంది. ఇక్కడ కవితా నిర్మాణంలో స్టైల్ పదాల ఎంపిక టోన్పై ఆధారపడి ఉంటుంది. దీన్ని వాయిస్ అని అభివర్ణిస్తారు. ఒక కవి వాయిస్ అతని లేక ఆమె స్టైల్పై ఆధారపడి ఉంటుంది. శైలిలో 4 రకాలున్నాయి. నంబర్ 1 ఏమిటంటే ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్. దీన్ని ఎక్స్పోజిటరీ స్టైల్ అని కూడా అంటారు. ఇది వస్తువును బట్టి ఉంటుంది. ఈ శైలిలో కవి తన అభిప్రాయాన్ని చివరలో టాపిక్ను రెఫర్ చేస్తూ వదిలేస్తారు. రెండవది డిస్క్రిప్టివ్ స్టైల్. ఈ శైలిలో వస్తు వర్ణన ప్రధానంగా ఉంటుంది, వివరణాత్మకంగా ఉంటుంది. ఒక సంఘటననో దృశ్యాన్నో వస్తువునో వర్ణనాత్మకం చేస్తూ పాఠకులకు ఇంద్రియానుభూతిని కలిగించడానికి కవులు ఈ శైలిని ఉపయోగిస్తారు. ఇందులో దృశ్యం తాలూకు వర్ణనలు మెటాఫర్లతో సిమిలీలతో మిలమిలా మెరుస్తూ కవితాప్రియుల మనసులను అలరిస్తుంటాయి. మూడవది పర్సుయేసివ్ స్టైల్. ఇందులో కవితాప్రియులు లేక పాఠకులను మెప్పించడానికి అవసరమైన కారణాలను రీజన్స్ అండ్ జస్టిఫికేషన్ తెలియజేస్తూ కవి తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనదైన శైలిలో కవితలు రాస్తూ రీడర్స్ను మెప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఈ శైలిలో పాఠకులను కన్విన్స్ చేయడం ప్రధానంగా ఉంటుంది. ఇక నాలుగవది నేరేటివ్ స్టైల్. ఇదే కుందుర్తి చెప్పిందనమాట. నేరేటివ్ స్టైల్లో పోయమ్స్ రాయాలని కుందుర్తి చెప్పాడు. నేరేటివ్ స్టైల్ ఏంటంటే వస్తువు ఏదైనా దాన్ని కథన పద్ధతిలో నడిపించే శైలిని నేరేటివ్ స్టైల్ అంటారు. ఇది కథలు నవలలకి పరిమితం కాదు, కవితా నిర్మాణంలో కూడా ఉపయోగిస్తారు. కుందుర్తి ఈ నిర్మాణం గూర్చి విపులంగా వివరించారు. ఇలా కవిత్వం రాయాలనుకునే యువతీ యువకులు శైలి గురించి తెలుసుకుంటే తమ కవితా నిర్మాణంలో జాగ్రత్తలు పాటించడానికి అవకాశం ఉంటుంది. కానీ కొందరు ఎలా పడితే అలా కవితను రాసేస్తూ అన్ని శైలీలను కలిపి కలగా పులగపు కవితలు అల్లడం మనం చూస్తూ ఉన్నాం. దీంతో ఆ కవిత్వం ఎవరికి ఎంతకు అర్థం కాక ఎంతసేపు కవుల చేత ముందు మాటలు రాయించినా కుకవుల కవితా సంకలనాలను పాఠకులు పక్కన పడేస్తారు. ఇక విదేశీ స్వదేశీ కవులు అనుసరించిన శైలి విన్యాసాల కవితల గురించి తెలుసుకుందాం. వర్ణనాత్మక శైలి డిస్క్రిప్టివ్ స్టైల్. ఎమిలీ డికెన్సన్ రాసిన సమ్మర్ షోయర్ కవితను మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏ డ్రాప్ ఫెల్ ఆన్ ద యాపిల్ ట్రీ, అనదర్ ఆన్ ద రూఫ్ అండ్ మేడ్ ద గ్యాబెల్స్ లాఫ్ అని ఇట్లా చెప్తూ వెళ్తాడు ఆయన. ఈ కవితలో ముఖ్యంగా ఏమిటంటే పై కవితలో మంచి వర్ణనాత్మక శైలి ఉంది. ఒక డ్రాపు యాపిల్ చెట్టుపై పడటం, మరొకటి రూఫ్పై పడటం లాంటి అందమైన ఇమేజరీతో పాటు బ్యాటెడ్ దెమ్ లాంటి పదాలను దృశ్యాలను మంచి ఇమేజెస్తో ఆవిష్కరిస్తాడు కవి. దీంతో రీడర్స్ అలాంటి సమ్మర్ రైన్ స్టార్మ్ను తమ మనసుల్లో విజువలైజ్ చేసుకుంటారు. అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి కవితలు రాయడాన్ని డిస్క్రిప్టివ్ స్టైల్ అంటారు. ఇక నేరేటివ్ స్టైల్లో మంచి కవితలు రాసిన కవి శామ్యుల్ టేలర్ కాలరిడ్జ్. ఆయన రాసిన ఇట్ ఈజ్ యాన్ యాన్షియంట్ మ్యారినర్ అండ్ హీ స్టాపెత్ వన్ ఆఫ్ దే బై ద లాంగ్ గ్రే బ్యాడ్ ద గ్లిటరింగ్ ఐ నౌ వేర్ ఫోర్ స్టాప్ అని ఇట్లా ఆ కవిత నడుస్తుంది. ఇందులో చాలా పెద్ద కవిత అది. ఇందులో కవి కథనాత్మక శైలి ఉపయోగించాడు. ఆ పొయంలో ఆయన ఉపయోగించిన డైలాగులు, డిస్ప్యూట్స్, యాక్షన్స్ మరియు ఈవెంట్స్ సీక్వెన్స్ అన్నీ అతని అద్భుత కథన శైలిని సూచిస్తాయి. అలాగే అందమైన ప్రకృతి దృశ్యాలు, చిత్రకళ, కవిత్వం మెత్తగా శరీరాన్ని మనసును ప్రభావితం చేస్తాయి. అది ఇమాజినేషన్ మహిమ అంటాడు జోసెఫ్ ఆడిషన్. దాన్నే ద ప్లెజర్ ఆఫ్ ఇమాజినేషన్ అని కూడా ఆయన అన్నారు. ద ప్లెజర్ ఆఫ్ ద ఇమాజినేషన్ టేకెన్ ఇన్ దేర్ ఫుల్ ఎక్స్టెంట్ ఆర్ సో గ్రాస్ యాజ్ దోస్ ఆఫ్ సెన్స్ ఏ మ్యాన్ ఆఫ్ పొలైట్ ఇమాజినేషన్ ఈజ్ ఇంటూ ఏ గ్రేట్ మెనీ ప్లెజర్స్ అన్నారు. ఇలాంటి శైలిని
ఎక్స్పోజిటరీ రైటింగ్ స్టైల్ అంటారు. ఇందులో ఇమేజినెస్ అంటే ఊహ సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ను వర్ణించడం జరుగుతుంది. అయితే ఇందులో లాజికల్ సీక్వెన్స్, ఫ్యాక్ట్స్ రచయిత ఊహాశక్తిని తెలియజేస్తాయి. అంతేకాదు ఆ విషయంపై తన అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా సమర్థనీయంగా చెబుతాడు కవి. శైలిలో మరో రకం పర్స్యూసివ్ స్టైల్. ఇది రీడర్స్ను కన్విన్స్ చేయు శైలి అని చెప్పుకుందాం. ఇక నా ఉరి శిక్షతో నా మరణశిక్ష అంతమవుతుంది. ఇక మా వాళ్ళు బతుకుతారు నా ఊపిరిలో. పై కవితలో ఉరిశిక్షతో మరణశిక్ష అంతమవుతుందంటూనే మా వాళ్ళు ఊపిరితో బతుకుతారని కన్విన్స్ చేస్తాడు కవి. ఆ శైలిని పర్స్యూసివ్ స్టైల్ అని అంటారు. కళలకు మరణం లేదు, అలల్లా మళ్ళీ పుట్టుకొస్తాయి అన్న డాక్టర్ ఎన్ గోపి గారి వాక్యంలో ఉన్న శైలి ఆ పర్స్యూసివ్ స్టైల్ కాదా? ఇలా శైలి అనేక రకాలుగా ఉంటూ పొయిటిక్ బ్యూటీకి తోడ్పడుతుంది. మంచి హృదయమున్న కవులు రాసిన కవితల్లో మంచి శైలి విన్యాసాలను చూడవచ్చు. కవిత్వం హృదయ భాష, ఆర్ద్రత, గాఢ తాత్వికత, అభివ్యక్తి నవ్యత మొదలైన లక్షణాలు శైలి వల్లనే కవితల్లో తటిల్లతల్లా వెలుగుతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి సూక్ష్మతర శైలి భేదాలను యువతరం, నవతరం కవులు గమనించి కవిత్వం రాస్తే అద్భుతమైన కవితా సంపుటాలు వెలువడతాయనడంలో నాకెట్టి సందేహం లేదు. ఇది కవిత్వం అంటే శైలిలో ఉన్న మ్యాజిక్ అనేటువంటి ఒక చాప్టర్. ఇక్కడ ఏమిటంటే స్టైల్, టాకింగ్ ఈజ్ స్టైల్, వాకింగ్ ఈజ్ స్టైల్, రన్నింగ్ ఈజ్ స్టైల్, స్లీపింగ్ ఈజ్ స్టైల్ అంటాడు ఒక పోయిట్. అంటే ఒక సౌందర్యాత్మకంగా మాట్లాడుతున్నప్పుడు లయాత్మకంగా మాట్లాడితే అందులో సౌందర్యం ఉంటుంది. నడుస్తున్నాడు లయాత్మకంగా నడిస్తే అందులో సౌందర్యం ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ప్రెషన్ స్కిల్స్ స్టైల్ అంటారు. రజనీకాంత్ స్టైలిష్గా ఆయన యాక్టింగ్ చేస్తాడు కదా స్టైల్. అలాగా పొయిట్రీలో కూడా అనేక జిమ్మిక్కులు, మ్యాజిక్కులు ఇవన్నీ కూడా స్టైల్ కిందకే వస్తాయి. ఈ 4 రకాలైనటువంటి స్టైల్స్ గురించి మనం తెలుసుకున్నాము. వర్ణించడంలో కానీ, చెప్పడంలో కానీ, కన్విన్స్ చేయడంలో కానీ కవి పొయిటిక్ బ్యూటీని తీసుకోవడానికి ఈ స్టైల్ అనేటువంటి చాప్టర్ ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈనాటి ఈ యొక్క పొయిటిక్ డిక్షన్లో ఒక చాప్టర్ని నేను చెప్పడం జరిగింది. నమస్తే.